హాయ్ ఫ్రెండ్స్, చిన్ని వాళ్ళ నాన్న నిర్దోషి అని తెలుసుకున్నాం మహి. అసలు వాళ్ళ నాన్నని ఏం చేశాడో వీడియోలో తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయనకు అడుగుతాడనమాట, మీరే కావేరి కేసుని హ్యాండిల్ చేశారంట కదా, మధ్యలో వదిలేశారంట, వేరే వాళ్ళు తీసుకున్నారంట, ఎవరు ప్రెజర్ వల్ల మీరు వదిలేశారు అని క్వశ్చన్స్ అడుగుతారనమాట. మీరు ఇంతగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఎవరు అని అంటే, నేను దేవరవన్ వారి నువ్వు దేవేందర్ వర్మ వాళ్ళ కొడుకుని అని అంటారనమాట. అయితే మీరు అడుగుతున్నారంటే, నేను మా చిన్ని అని నా చిన్నప్ప స్నేహితురాలు ఉంది, వాళ్ళ అమ్మ మా అమ్మని హత్య చేయలేదు అని మాకు తెలిసింది. అలా అని ఎవరు హత్య చేశారు అని నేను తెలుసుకుందామని కేసుని రీఓపెన్ చేస్తే మీరు అని తెలిసింది, అందుకోసం మీ దగ్గరకు వచ్చాను అంటే, నేనైతే ఎవరు మీకు ప్రెజర్ పెట్టారు అని అంటారనమాట. ఎవరో ప్రెజర్ పెట్టారని మాకు నిజమే, కానీ ఎవరు పెట్టారో మాకు తెలీదు. కానీ ఒక నిజం నేను చెప్పాలనుకుంటున్నాను, కావేరి మాత్రం ఈ హత్య చేయలేదు అని మేము నమ్ముతున్నాము. మళ్ళీ ఎలా తెలుస్తుంది అని అంటారు అనమాట మ్యాడీ. ఆధారాలు ఎలా తెలుస్తాయి అంటే, ఆధారాలు లేవు, మా దగ్గర లేవు, కానీ ఒక లాయర్ మాత్రం ఆమె కేసుని డీల్ చేశారు, ఆ లాయర్ దగ్గరనే ఉంటుంది అని. సాక్ష్యాలన్నీ ఆ లాయర్ దగ్గరనే ఉన్నాయి. ఆ నిర్దోషి అని నిరూపించుకోవడానికి కోర్టుకి వెళ్తుంటే మధ్యలో చనిపోయిందని చెప్పారు అని అంటారనమాట. ఆ లాయర్ అడ్రస్ మీకు తెలుసా అని అంటే, ఎక్కడుంటాడో తెలీదు బాబు, కానీ మీరు ఆ లాయర్ని పట్టుకుంటే ఆ సాక్ష్యాలు ఏంటో, మీకు అసలు నిజం ఏంటో తెలిసిపోతుంది అని అంటాడు. సార్, ఆ సాక్ష్యాలు ఏంటో తెలుసుకుంటాను, నిజాలేమో బయట పెడతాను అని అంటే, ఆల్ ద బెస్ట్ అండి అని అంటే, థ్యాంక్ యూ అని చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ కూర్చొని ఆ దయ్యం పీడ పోయింది, ఈ చిన్ని పీడ ఎప్పుడు పోతుందో ఏమో అని ఆలోచిస్తుంది అనమాట. అప్పుడే పెద్ద అమ్మ వస్తుంది, వచ్చి ఏంటి అమ్మాయి అలా కూర్చున్నావు అని అంటదన్నమాట. ఏం లేదు అక్క అని అంటది. అంటే ఏం లేకుండానే అంతగానం ఆలోచిస్తున్నావు అంటే, ఏమన్నా ఉంటే ఇంకెంతగా ఆలోచిస్తావో అని అంట. కావేరి గురించి ఆలోచిస్తున్నావా? ఆ కేసు రీఓపెన్ చేసింది కదా మ్యాడీ, ఆ కేసులో తను నిర్దోషి అని తెలుస్తుందని, ఎవరో తన మీద నిద్ద వేసిందని తెలుస్తుందని ఆలోచిస్తున్నావు అంటే, లేదక్క, ఎందుకోసం అంటే ఆ హత్య చేసింది తనే అని నేను 100% నమ్ముతున్నాను అని అంటది. అంటే ఏం లేదు, నాకు హెడ్డేక్గా ఉంది, కొంచెం కాఫీ తీసుకురా అక్క అని అంటే, సరే అమ్మాయి తీసుకొస్తాను అని ఆమె వెళ్తుంది. తను నెత్తి పట్టుకొని కూర్చోగానే వాళ్ళు వస్తారనమాట. లోహి, శ్రేయ వాళ్ళ అమ్మ వచ్చి, నువ్వెందుకు పట్టుకున్నావు అక్క, నేను పట్టుకోవాలి అని అంటే, ఏమైంది వసంత అని అంటే, ఏం లేదు, మీరు శ్రేయకు మ్యాడీకి ఇచ్చి పెళ్లి చేశానని చిన్నప్పటి నుంచి చెప్పారు, కానీ ఇంతవరకు పెళ్లి చేయలేడు. ఆ మ్యాడీ ఏమో తను నిర్దోషి, వాళ్ళ అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి తిరుగుతున్నాడని ఏమేమో మాట్లాడతానమాట. అయితే తను నాగవల్లి అంటది, ఖచ్చితంగా నేను పెళ్లి చేస్తాను నువ్వు అని అంటే, ఏం పెళ్లి చేస్తావో ఏమిటో, చిన్ని మీద ప్రేమ లేనప్పుడే చిన్ని నన్ను పెళ్లి చేసుకోలేడు, ఇప్పుడు చిన్నిని నమ్ముతున్నాడు, చిన్నిని వాళ్ళమ్మ చంపలేదని నిర్దోషి అని నిరూపించడానికి తిరుగుతున్నాడు, మీరు ఎలా పెళ్లి చేస్తావు అత్తయ్య అని అంటే శ్రేయ. పోయి అంటది, ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు, ఇలాంటి పరిస్థితులు అయితే అస్సలు ఒప్పుకోడు అంటే, నాగవల్లి అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, నేను ఎలాగోలాగో తాళి కట్టిస్తాను అంటే, ఎలా వదిన అంటే, నేను చేయిస్తాను కదా, తాళి కట్టిస్తాను కదా శ్రేయ మెడలా అని అంటే, మెడలో తాళి కట్టేలా నేను చేస్తాను అని ఒక చెప్తాను అన్నమాట. ఏమో చెప్తా, సరే అత్తయ్య నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, బావ చేతి నుంచి నా మెడలో తాళి కట్టుకునేటట్లు చేసుకుంటాను అని అంటదన్న. కాఫీ తీసుకొని వస్తుందన్నమాట పెద్దామే. వాళ్ళందరూ షాక్ అవుతారు, చెప్పింది విన్నదేమో అని. తలనొప్పి అన్నావు కదా, కాఫీ తీసుకో అంటే, తలనొప్పి పోయింది అని అంటది. అయితే తీసుకొని వెళ్ళిపోయి దేవ రౌడీలకు కాల్ చేస్తాడు. కాల్ చేయగానే ఏమంటాడంటే, మ్యాడీ బాబు అలాగే ఆ చిన్ని నేను నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యాల కోసం బయట వెతుకుతున్నారు, కొంచెం మీరు వాళ్ళని ఫాలో అవ్వండి, ఒకరు చిన్నిని ఫాలో అవ్వండి, ఒకరు మన మ్యాడీని ఫాలో అవ్వండి అని చెప్తారనమాట. చెప్పగానే వాళ్ళు లాయర్ని వెతకడానికి వెళ్తున్నారు. ఆ లాయర్కి వాళ్ళు దగ్గరికి వెళ్ళే లోపల మీరు 5 నిమిషాల ముందు వాళ్ళ దగ్గర ఉండి ఆ లాయర్ని లాక్కొని వచ్చి నా ముందర పడేయాలి అని, చంపితే కానీ నా పగ సల్లారదు అని అంటాడు అనమాట. అనగానే ఫోన్ పెట్టేస్తాడు. సరే సార్ అని ఫోన్ పెట్టేయగానే, ఆ లాయర్గానే వెతుకుతున్నారా వీళ్ళు, లేకపోతే ఎవరిని వెతుకుతున్నారా, ఏ సాక్ష్యం కోసం వెతుకుతున్నారా అని ఆలోచిస్తాడు అనమాట. అదే మన మ్యాడీ ఏం చేస్తాడు, చందుని కలవడానికి వెళ్తాడనమాట. అయితే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపిన వీడియోని మన మ్యాడీకి చూపిస్తాడు అనమాట. చూపిస్తే ఈ వీడియో చూపిస్తే ఇట, నేను మా మామయ్య మా నాన్నని చెప్పలే, నేను నమ్మాను అని అంటే సరిగా చూస్తాడనమాట మ్యాడీ. చూస్తే అవును నిజంగా మీ మామయ్య చంపలేడు, ఒకసారి చూడు, ఆల్రెడీ చంపిన మనిషిని ఆ కత్తి తీస్తుంటే వీడియో రివర్స్ చేసి తీశారు అని అంటాడనమాట. అంటే అవును మ్యాడీ అని చూస్తాడు ఆ వీడియో. అవును మ్యాడీ, నేను గిట్ట ఎన్నోసార్లు చూశాను కానీ నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్తే నాకు అర్థమైందంటే, అవును ఈ వీడియో బట్టి మీ అమ్మ చెల్లికి చూపిస్తే వాళ్ళకిట నిర్దోషి అని నమ్ముతారు, మీ మామయ్య మీ నాన్నని చంపలేదని వాళ్ళకిట నమ్ముతారు అని అంటాడు. లాయర్ ఎక్కడున్నారో తెలుసా అని అంటారు అనమాట. అంటే నాకు తెలీదు అని అంటే, నాకు లాయర్స్ తెలుసు, వాళ్ళ ద్వారా నేను తెలుసుకుంటా అంటే, సరే చందు తొందరగా తెలుసుకో అని అంటారు.
ఆటోలో వెళ్తుంటే చందు చూసి చిన్ని చిన్ని అని అంటే మ్యాడీ ఇట్లా పిలుస్తాడు, ఇక్కడ గుంజుకుంటాడు అనమాట. గుంజుకొని చిన్ని నాకు చెప్పకుండా ఇక్కడికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వెళ్తుందంటే తను ఏదో ఆపదలో ఉన్నట్లున్నది అందుకే వెళ్తుంది అని అంటే, నీకు చెప్పకుండా వెళ్తుందంటే అంటే నీకు చిన్ని మారలేదు అసలు అంటే మారలేదు, అలానే ఉంది. తనకి ఏదైనా ఇబ్బంది వస్తే తనే సాల్వ్ చేసుకుంటుంది, వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి, ఎందుకు బాధ పెట్టాలి అని అనుకుంటుంది అని అంటే, సరే తనని ఫాలో అవుదామని వాళ్ళు వెళ్తారనమాట. వాళ్ళ వెనుకనే రౌడీలు గట్రా ఫాలో అవుతారు. బాలరాజు వాళ్ళ ఇంటికి వస్తుంది. డోర్ కొట్టగానే హాఫ్ టికెట్ తెరుస్తాడు అనమాట. తెరవగానే చిన్నొచ్చిందన్నా అని అంటారనమాట. అనగానే ఇప్పుడు ఎందుకు వచ్చావన్నా, దేవా మనుషులు నేను ఫాలో అవుతారేమో, కొంచెం జాగ్రత్త ఉండు అని అంటారు. డోర్ కొడతారనమాట. డోర్ కొట్టగానే ఎవరు అంటే చెప్పకపోతే మన చిన్న ఏం చేస్తారు, వేరే రూమ్లోకి వెళ్ళి దాచుకుంటుంది అనమాట. అయితే హాఫ్ టికెట్ తలుపు తెరవగానే చిన్ని వచ్చింది అని అంటే, చిన్ని ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే, నేను చూశాను చిన్ని ఇక్కడ రావడం అని చిన్ని అని లోపలికి వస్తాడు వస్తుందనమాట. చిన్ని రాగానే చిన్ని ఈయన మీ నాన్నగారు కదా అని అంటే, అవును అని అంటుంది. మా అమ్మ నిర్దోషి అయినాకనే మా నాన్నని నేను నీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇలా చూసేసావు అని అంటుంది అనమాట. మ్యాడీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏం చేస్తాడు, హ్యాపీగా వెళ్ళి వాళ్ళ మా అమ్మాయిని హక్ చేసుకుంటాడు. బాలరాజు హక్ చేసుకుంటాడు. హక్ చేసుకోగానే మన చందు అంటాడు, అంతేలే అసలు రాగానే మేనల్లుని మర్చిపోతారంటే, మేనల్లుడు ఎవరు బాబు అని అంటే, నేను కావేరి వాళ్ళ మేనల్లుని అని అంటే చందు అని అంటాడు అనమాట. చందు అనుకొని చందుని గిట్ట హక్ చేసుకుంటాడు. బాగున్నారా అని అంటాడు అనమాట. అందరు బాగున్నారు, అమ్మ చెల్లి బాగుందా చందు అని అంటే, బాగున్నాను మామయ్య, కానీ నీ పరిస్థితి ఇలా అయిపోయింది. పర్లేదు మామయ్య, ఇప్పుడు కేసు రీఓపెన్ చేశారు కదా, అత్తయ్య నిర్దోషి అని తెలుస్తుందిలే అని అంటాడు. బాగున్నారా అని అంటాడు అనమాట. అందరు బాగున్నారు, అమ్మ చెల్లి బాగుందా చందు అని అంటే, బాగున్నాను మామయ్య, కానీ నీ పరిస్థితి ఇలా అయిపోయింది. పర్లేదు మామయ్య, ఇప్పుడు కేసు రీఓపెన్ చేశారు కదా, అత్తయ్య నిర్దోషి అని తెలుస్తుందిలే అని అంటాడు. పడకండి అంకుల్, తొందరలోనే మీరిద్దరు నిర్దోషాన్ని తేలుతుందంటే, మేమిద్దరం నిర్దోషాన్ని తేలితే మా కూతురు అత్తగారింట్లో సంతోషంగా ఉంటుందని నా ఆనందం అంటే, నీ ఆనందం ఎప్పటికైనా నిల్చుంటుంది అని అంటాడనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.